డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు. సో ఇంకా మనకి స్పిరిచువల్ రెమెడీస్ ఇలాంటివన్నీ కూడా చాలా చెప్తూ ఉన్నారు సబ్జెక్ట్స్. అండ్ మనకి చాలా డౌట్స్ వచ్చాయి సబ్స్క్రైబర్స్ నుంచి. అందులో ఒక డౌట్ నేను ఈరోజు వంశీ గారిని అడిగి తెలుసుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్కారం. సో వంశీ గారు, చాలా మందికి అంటే కామన్ గా నాకు వచ్చిన డౌట్ కూడా, ఓకే, చాలా మంది ఏంటి అంటే మనీని ఎక్కడంటే అక్కడ ప్లేస్ దాచుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే షెల్ఫ్స్ కింద, బుక్స్ దగ్గర, లేదంటే ఓన్లీ బీరువాలోనే కాకుండా కిచెన్స్ లో అండ్ వేరే వేరే ప్లేసెస్, కబర్డ్స్ దగ్గర అలా దాచుతూ ఉంటారు. సో విల్ దాట్ ఎఫెక్ట్ ఇన్ ఎనీ నెగటివ్ వే? ఏదైనా నెగటివ్ వే ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, హౌ? విల్ డీకోడ్ ఆల్ దీస్ సీక్రెట్స్ టుడే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం ధూమ్ దుర్గాయ నమః. ఎనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. రైట్ క్వశ్చన్ మెన్షన్ చేశారు. ఇన్ జనరల్ డబ్బులు మనం బీరువాలో కానీ వాలెట్లో కానీ పెడతా ఉంటాము. అవి కాకుండా చాలా ప్లేసెస్ లో పెడతా ఉంటాం బేస్డ్ ఆన్ అవర్ ఫీజిబిలిటీ. దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతుంది ఆ డబ్బు పరంగా అని అడిగారు. 100కి 10,000% ఇంపాక్ట్ అవుతుంది. ఒక 4 to 5 ప్లేసెస్ ఉన్నాయి పెట్టకూడనివి. ఎస్, అక్కడ మనీని మనం పెడితే, దాయడం కానీ అక్కడ మనీని కీప్ చేస్తే అష్టైశ్వర్యాలు ఇంటి నుంచి పరిగెడతాయి బయటికి. మీరు ఎంత కష్టపడండి, ఎన్ని హోమాలు చేయండి, ఎన్ని దైవ దర్శనాలు చేయండి, మేనిఫెస్టేషన్ ఫాలో అవ్వండి, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళండి, ఎన్ని మెడిటేషన్ చేయండి, బూడిద యాష్, రిజల్ట్ రాదు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఏం చేయాలో తెలుసుకొని ఏం చేయకూడదో తెలుసుకోకుండా అవి చేస్తూ ఉంటే ఇంకేమైతుంది? జిమ్కి వెళ్ళి ఒక 200 calories బర్న్ చేసి ఇంటికి వచ్చి 500 calories తిన్నాం అనుకోండి ఆకలితో, ఎట్లా వెయిట్ లాస్ అవుతుంది? హెల్దీ వెయిట్ లాస్ అవ్వదు, బ్యాలెన్సింగ్ ఉండదు. సో రైట్ క్వశ్చన్ మెన్షన్ చేశారు. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఇవి నోట్ చేసుకోండి. అందులో 5th పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. 1-on-1 డిస్కస్ చేద్దాము. శ్రద్ధగా విని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, చాలా మంది వాష్రూమ్స్లో పెడుతుంటారు. క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళు ఈ క్వశ్చన్ కూడా రైజ్ చేయడం జరిగింది నాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇలా డ్రెస్తో వెళ్ళి స్నానం ఆచరించేటప్పుడు పాకెట్లో ఉంది, తడిచిపోతుందని చెప్పి అలా పెడుతుంటారు, పెడుతుంటారు. అండ్ సెకండ్ థింగ్, పెట్టేసి అలా వదిలేస్తూ ఉంటారు. కొంత అమౌంట్ ఎక్కడ దాయాలో తెలియక వాష్రూమ్ లో కొన్ని కబోర్డ్స్, సీక్రెట్ కబోర్డ్స్ ఉంటాయి, అందులో దాచిపెట్టేస్తారు. అండ్ గోల్డ్ కూడా. ఎస్, గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్. వెరీ గుడ్, రైట్ పాయింట్ మెన్షన్ చేశారు. నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించే ప్రదేశం అది. ఓకే, బాడీ కంటామినేషన్ అంతా బయటికి పంపించే ప్రదేశం అది. మీ ఇంటికి సకల నెగిటివ్ ఎనర్జీస్ ని ఆహ్వానించాలి అనుకుంటే వాష్రూమ్స్ వెళ్ళి డబ్బులు దాయండి. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రాంగ్ ప్లేస్ వి హ్యావ్ చూసెన్. ఏమైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇమీడియట్గా తీయండి. డబ్బులు అక్కడ పెట్టడానికి లేదు, వాష్రూమ్స్లో పెట్టకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, స్టోర్ రూమ్స్లో పెడుతుంటారు. ఆ రూమ్స్కి ఎవరు వెళ్ళరు, రీచ్ అవ్వరు అని. మన డబ్బులు సేఫ్గా ఉంటాయి. మీ డబ్బులు అక్కడ కాదు, ఇంట్లో కూడా సేఫ్గా ఉండవు, అకౌంట్లో కూడా ఉండవు. అసలు అష్టైశ్వర్యాలు ఇంటి నుండి పరిగెడితే దరిద్ర దేవత హాయ్ చెప్తూ లోపలికి ఎంటర్ అవుతుంది. అష్టైశ్వర్యాలు గుడ్ బై చెప్తూ బయటకు వెళ్తుంది. చాలా మంది స్టోర్ రూమ్స్లో దాస్తూ ఉంటారు. క్రైమ్ అని చెప్పొచ్చు మేనిఫెస్టేషన్ కి సంబంధించి. ఎన్ని చేసినా ఇంకా నో యూజ్, రిజల్ట్ రాదు. రిజల్ట్ 100% రాదు. ఎన్ని లవంగాలు కాదు, యాలకులు కాదు, బిర్యానీ కాదు, ఈ రిజల్టే రాదు. వాష్రూమ్స్ అండ్ సెకండ్ థింగ్ స్టోర్ రూమ్స్ 100% ఉండకూడదు. ట్రై టు అండర్స్టాండ్. ఇవి మళ్ళీ సూపర్స్టిషన్స్ కాదు, ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. అనంత బ్రహ్మాండంలో అణువుకు ఒక శక్తి ఉంది, ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంది. ఆ ప్లేస్కి నెగిటివ్ ఎనర్జీ ఉంది. స్టోర్ రూమ్ అంటే ఏంటి? లైటే పాస్ అవ్వదు. ఏం ఎనర్జీ ఉంది అక్కడ? నెగిటివ్ ఎనర్జీ ఉంది. సన్లైట్ వెళ్ళదు, ఎయిర్ పాస్ అవ్వదు. అక్కడ ఏ ఎనర్జీ ఉంటుంది? 110% నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ వాట్ వి ఆల్ ఆర్ కీపింగ్ ఇస్ అన్ని వేస్ట్ అక్కడ పెడుతుంటాం. అక్కడికి వెళ్ళి లక్ష్మీదేవిని పెడితే లక్ష్మీదేవి ఎలా నిలబడుతుంది? 100% ఉండదు. అక్కడ ఉంచకూడదు. 3rd one, కిచెన్స్. చాలా మంది హౌస్ వైఫ్స్ ఆ పప్పు డబ్బాలు, ఆ ఉప్పు డబ్బాలు, ఆ పసుపు డబ్బాలు కిచెన్స్ లో పెడుతుంటారు. ఆ స్టీల్ బాక్సెస్ చైల్డ్హుడ్ నుంచి పెట్టకూడని ప్లేసే కిచెన్. పెట్టకూడదు. ఇట్ క్యారీస్ సమ్ ఎనర్జీ. ఎన్ని పనులు చేసినా అవ్వవు అనుకుంటాం, ఎక్కువ దాస్తుంటారు. మీరు మూవీస్ లో కూడా చూడండి, బాబుకి డబ్బులు ఇవ్వడానికి అక్కడ నుంచే తీస్తారు. దట్ ఈస్ రాంగ్ ప్లేస్ అని చెప్పు. నాకేంటంటే డౌట్, లైక్ వి ఫీల్ కిచెన్ కూడా ఒక లక్ష్మీ ప్రదేశం లాగే మనం ఫీల్ అవుతాం కదా. 100%. సో వై? ఎందుకు అంటే దేర్ ఆర్ సమ్ ఎనర్జీస్ ఇన్ కిచెన్. అఫ్ కోర్స్ కిచెన్
అన్న ప్రసాదం అంతా అక్కడే ఉంటుంది. ఉంటుంది. ఒక విధంగా అది గుడ్ సైనే, కానీ Yeah. కరెన్సీ నోట్స్ అక్కడ ఉండడానికి లేదు. ఓకే ఇఫ్ యూ వాంట్ టు ట్రై, గివ్ ఇట్ ఎ షాట్, ట్రై చేయండి, యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్ థింగ్. ఓకే ఎందుకంటే అక్కడ కొన్ని ఎనర్జీ సెక్రికేట్ అవుతా ఉంటాయి ఆ కిచెన్ నుండి. ఈవెన్ కిచెన్ లో కొంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ రిఫర్స్ ఇట్స్ నెగిటివిటీ అని కూడా చెప్పొచ్చు. ఓకే కొన్ని ఐటమ్స్ అలానే స్టోరేజ్, కిచెన్ లో ఐటమ్స్ ఏం చేస్తాం, స్టోరేజ్ చేస్తా ఉన్నాం. స్టోర్ చేస్తూ ఉన్నామంటే అక్కడ స్టాగ్నెంట్ అవుతుంది, విచ్ మీన్స్ అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది, పాజిటివ్ ఎనర్జీ లేదు అని అర్థం. అండ్ ఫోర్త్ వన్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి. Yeah. ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్ లో కొంతమంది ఫోన్ పౌచ్ వెనకాల పెట్టకూడదు. సైంటిఫిక్ గా పెట్టకూడదు, టెక్నికల్ గా పెట్టకూడదు. దాని వల్ల బ్యాటరీ పెట్టేటప్పుడు చార్జ్ అయ్యి హెవీ అయ్యి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కంపేర్ టు స్పిరిచువల్ స్టఫ్, కొన్ని ఎనర్జీస్ రిలీజ్ చేస్తాయి, కొన్ని వేవ్స్ రిలీజ్ చేస్తాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ ఏమేమి స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, పీసీస్, పర్సనల్ కంప్యూటర్స్, ఆ ప్లేసెస్ లో పెట్టకూడదు. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ నెగిటివ్ ప్లేసెస్ అని చెప్పొచ్చు. డబ్బు నిలబడదు, ఇది ప్రూవ్ అండ్ కాన్సెప్ట్. మళ్ళీ సూపర్ స్టేషన్ కాదు. స్టోర్ రూమ్స్, కిచెన్స్, వాష్రూమ్స్, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇలాంటి ఏరియాస్ లో మనీ పెట్టుకోవాలి. స్పెసిఫిక్ గా కొన్ని ఏరియాస్ ఉన్నాయి కదా, బీరువాస్ దాని కొరకు కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కదా, అందులో పెట్టుకోవాలి. వ్యాలెట్స్ లో పెట్టుకోవాలి, లేదా పాకెట్ లో పెట్టుకోవాలి. ఇంకొక ఏరియా, ఫిఫ్త్ పాయింట్ అని చెప్పాను, కార్ పెట్టడానికి లేదు. ఓకే చాలా మంది కార్ లో పెడతారు చేంజ్ కోసం అందరికి ఇవ్వడానికి అని చెప్పేసి పాకెట్ లో క్యారీ చేయాలి. పాకెట్ లో క్యారీ చేయాలి, పెట్టడానికి లేదంతే. ఎక్కడికెక్కడికో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇట్ క్యారీస్ ఆల్ ఎనర్జీ, 110%. ఈ 5 ఐటమ్స్ లో డబ్బుని పెడుతూ వెళ్తా ఉంటే డబ్బు మన ఇంటి నుండి బయటకు వెళ్తా ఉంటారు. మీరు ఎన్ని పనులు చేయండి, స్పిరిచువల్ రెమెడీస్ కావచ్చు, యాన్షియంట్ టెక్నిక్స్ కావచ్చు, మేనిఫెస్టేషన్ కావచ్చు, ఎన్ని టెక్నిక్స్ చేయండి, డబ్బు నిలబడదు. యాజ్ ఎర్లియస్ట్ యాజ్ పాసిబుల్ ఇమ్మీడియట్ గా ప్లేసెస్ మార్చండి. అష్టైశ్వర్యాలు మీ గృహంలో నిలబడాలి అంటే ఆ దేవుడి మూల పెట్టుకోండి, ఇంకా మంచిది. లేదా బీరువాలో పెట్టండి, లేదా వ్యాలెట్ లో పెట్టండి, అంతే. అండ్ ఈ వ్యాలెట్ ని కూడా ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటారు కదా, దానికి కూడా ప్లేస్ 100%. ఇప్పుడు ఏదో ఒక ప్రాపర్ మంచి ప్లేస్ లో పెట్టాలి. ఇప్పుడు దేవుడి ఫోటోలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టాం కదా, దానికంటే ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ డిసిప్లైన్ కావాలి, దానికంటే ఒక ప్రాపర్ ప్లేస్ అప్లై చేయాలి, అక్కడ పెట్టేయాలి, అంతే. ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ క్యారీ అవుతాయి. నెగిటివ్ ఎనర్జీ క్యారీ అయ్యే ప్రాసెస్ లో పాజిటివ్ ఎనర్జీ నిలబడదు, అక్కడ బ్యాలెన్స్ అవ్వదు. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దీస్ థింగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, చాలా మంచి విషయం చెప్పారు. అండ్ చాలా మంది ఈ తప్పులు చేస్తూ ఉంటారు. ఐ హోప్ ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళు లైక్ తెలుసుకుని కరెక్ట్ గా ఇది ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో చూసారు కదా వ్యూవర్స్, ఇంకేమన్నా మీకు రెమెడీస్ గురించి కానీ డౌట్స్ కానీ ఇంకేమైనా క్వశ్చన్స్ మీరు రేజ్ చేయాలి అనుకుంటున్నారో అయితే మీరు కమెంట్స్ లో టైప్ చేయండి. డెఫినెట్లీ విల్ గివ్ ఆన్సర్స్ ఫర్ సొల్యూషన్స్ ఫర్ దాట్. అండ్ వంశీ గారు ఈ మంత్ క్లాసెస్ రన్ చేస్తూ ఉన్నారు మేనిఫెస్టేషన్ మీద అండ్ స్పిరిచువల్ రెమెడీస్ మీద. సో ఈ క్లాసెస్ ని మీరు ఎలా రీచ్ అవ్వచ్చు అనేది కూడా తెలుసుకుందాం వంశీ గారి నుంచి. సో చెప్పండి. డెఫినెట్ గా ఇప్పటివరకు చాలా మేజర్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం జరిగింది. All the credit goes to the supreme God and universe and all positive energies. Yes. I'm just a messenger. భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం ఆశీర్వాదం, సోల్ కాలింగ్ ఫ్యాక్టర్, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో విశ్వము గురుస్థానంలో నిలబెట్టింది. ఇది మా కర్తవ్యం అని భావిస్తా ఉన్నాం. మీ అందరికీ మాటిస్తా ఉన్నా, ఈ భౌతిక శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు నేను కనిపిస్తాను, వినిపిస్తాను, ఏదో ఒక రూపంలో నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మీకు అందిస్తాను అని చెప్పి మాటిస్తా ఉన్నా. ఇట్స్ మై బోర్డ్. అండ్ ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కంటిన్యూస్గా 7 days ఆన్లైన్లో జూమ్ కాల్లో కలవబోతా ఉన్నాం. 1.5 hours to 2 hours మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నా. గెట్ రెడీ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద మేజర్ ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్ ఇన్ January 2025 అండ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ January 25th. కంటిన్యూస్గా 7 days. Prayers to all of you. Blessings to all of you. Sarve jana sukhino bhavantu. Jai Hind, Jai Bharat. Signing off. Name Mystery Vibrant Ramsey. Love you all. God bless you. Bye bye. Kaludda.